నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడు మూతలపై ఉద్యోగులు, కార్మికులు మండిపడుతున్నారు. తమను ప్రభుత్వం దగా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ ఈ సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించామని, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఊహించని స్థాయిలో ఉద్యమం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పామని, ఉక్కు పరిశ్రమ కోసం చావటానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. విశాఖ స్టీల్ మనది కాకుండా పోతే ఉక్కు పరిశ్రమ నిర్వాసితులు ఆకలి సంక్షోభంలో కూరుకుపోతారన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతుందని ఆదినారాయణ మీడియాకు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని కూటమి నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు చంద్రబాబు వాగ్దానం కూడా చేశారన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి సమస్యలు, పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వానికి 10 సార్లు చెప్పామని, అయినా పట్టించుకోలేదని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదంటూ ఇప్పటికే కేంద్రం నుంచి వార్తలు వచ్చినా అధికారికంగా ప్రకటించకపోవటం, దానికి తోడు ఉద్యోగులను ఇతర సంస్థలకు తరలించడం, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం వంటి పరిణామాలు అక్కడి వారిని కలవరపెడుతున్నాయి. ఈ ప్రకటనలన్నీ ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికే చేస్తున్నారన్న అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోరాట సమితి తన కార్యాచరణను మరింత బలోపేతం చేసుకుని పటిష్టంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతు పలకాలని, హామీని నిలబెట్టుకునే విషయంలో తన చిత్తశుద్ధిని ప్రదర్శించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కోరుతోంది. అలా జరగకపోతే మరో ఉక్కు ఉద్యమం తప్పదని, ఈ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఉద్యమించటం తథ్యమని పోరాట కమిటీ హెచ్చరించింది. ఈ క్రమంలో 3 రోజుల పాటు నిరసన తెలపనున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు, యువజన, కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని, ప్లాంట్ను సేల్లో విలీనం చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.